జస్టిస్ ఉషా మేరా కమిషన్ గౌరవ ప్రధానమంత్రి మొన్న చనిపోయిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం కూడా ఉషా మేరా కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది. వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ ఫలాలు పొందుతుండని చెప్పేసింది. ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది. కర్ణాటకలో వేసిన సదాశివన్ కమిషన్ అక్కడ అట్లనే కోరుకున్నది. దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కట్లేదని. అదే సమయంలో తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్ అదే చెప్పేసింది వర్గీకరణ జరగాలని. అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో వేసిన హుకుమ్ సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. నిన్నగాక మొన్న హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది. అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తీరుగా లేవు, సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది. ఒకటి కాదు, ఈ బూటకపు ఐక్యత మాకు అవసరం లేదు. ఈ బూటకపు ఐక్యత రుద్ది మా అవకాశాలు దోసుకుంటే మేము అంగీకరించలేదు. మాకు వాళ్ళ కపట ప్రేమ మాకు వద్దు. నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి. నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే, దళితుల ఐక్యతను కోరుకుంటే మాదిగల వాటా మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి. రెల్లిల వాటా రెల్లిలకు రావడానికి అంగీకరించాలి. ఇవాళ మాదిగల గురించే కాదు, అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు, ఇప్పుడు నా సోదర సామాజిక వర్గం ఇప్పుడు నాకు కలిసింది. ఇప్పుడు మీ ముందుకు వచ్చిపోయినట్టుగా ఉన్నది మాల దాసరి. మాల దాసరి పేరే మాల దాసరి, పేరే మాల దాసరి. అది మాల దాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి, అన్నా మేము ఈ బూటకు ఐక్యత కింద ఉండమన్నా, మా వాటా మాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి, మా వాటా మాకు రావడానికి సహకరించాలని చెప్పి మాల దాసరి పేరుతో, మాలలో దాసరి అంటే మాలలకు పూజారి వృత్తి చేసే కులం అని చెప్పబడుతున్న కులం. ఇక్కడ మాలపల్లెలోనే ఉంటారు, మాలపల్లెలోనే ఉంటారు. మాల వాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కాడ, పూజలు చేసే కాడ పూజారి వృత్తి చేస్తారు. వాళ్ళు ఏమంటుండ్రు, మేము మాలలతో కలిసి ఉండవు, మమ్మల్ని సమానంగా చూడరు వాళ్ళు, మా వాటా మాకు కావాలంటుండ్రు. ఒక మాలపల్లెలో ఉండబడే మాలదాసరులే వర్గీకరణ కోరుకుంటూ, అన్న మీ సహకారం కావాలి, మాకు ఏబిసిడి గ్రూప్లో డి గ్రూప్లో చేర్చడానికి మీ సాయం కావాలని అడుగుతుంటే, రెండు మాదిగ పల్లెల్లో ఐక్యత లేదు, సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోసుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతుండ్రు. అదే సమయంలో మా రెల్లికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకుంటే విజయవాడ, గుంటూరు వరకు కూడా మా రెల్లి ప్రజలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు, విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు. గతంలో రామచంద్రరాజు కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా రెల్లి ప్రజలకు కొంత న్యాయం జరిగింది. మా రెల్లి ప్రజలు కూడా దాదాపు 12కు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి ప్రజలు, పాకి ప్రజలు, పైడి ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే, నిన్నటి వరకు రిజర్వేషన్ ఫలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప, మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం, మా వాటా మాకు రావాలంటుండ్రు. మాదిగలు కలిసే లేనప్పుడు మాదిగల వాటా మాదిగలకు రావాలంటుండ్రు. మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాటా వాళ్ళకు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ బూటకము ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం.